రోజు అన్నకి ఎట్లయినా రాఖీ కట్టాలి. అన్న వాళ్ళ ఊరు దూరం కదా, ఎలా కట్టగలుగుతా? అమ్మని ఎట్లయినా అడిగి వెళ్దాం. బట్టలు సర్దుకోకు, బట్టలు కొన్ని ఎక్కువ పెట్టుకో, ఎందుకంటే అన్న వాళ్ళ ఊళ్ళో ఎక్కువ రోజులు ఉన్నాను. 2 రోజుల నుండి ఆడ వాన పడితే నేను స్వెటర్ పెట్టుకుంటున్నాను, నీకు పెట్టుకున్నాను, పెట్టుకో సరేనా? నా బ్యాగ్ సదరడం అయిపోయింది, ఇంకా ఆడ పెట్టేసుకోండి. అమ్మా నేను ఊరు వెళ్తున్నాను. ఏ ఊరు? అదే అన్నటి ఊరింటి కదా, అందుకని రాఖీ పండగకి పోతున్నాను. సరేలేమ్మా, జాగ్రత్తమ్మా. అక్క కూడా వస్తున్నట్ట, నాకు కొంచెం మనీ ఇక్క. అక్క అంటున్నావు, కొంచెం మనీ ఇమ్మా నాకు. నీకు అక్క డబ్బులు సరిపోతుందా? సరిపోతుందిలేమ్మా, ఉండి బ్యాగ్లో పెట్టేస్తా, లేకపోతే అమ్మా ఈ లెక్క సరిపోతుంది, నేను బ్యాగ్లో పెట్టేసుకుంటా ఇక్కడ. సరేలేమ్మా. అమ్మకు చెప్పావా? చెప్పాను. డబ్బులు ఇచ్చిందా? ఇచ్చింది. ఫోన్ తీసుకో, మళ్ళీ ఫోన్ అక్కడ యూజ్ అవుతుంది. సరే తీసుకుంటా. నేను కూడా మొబైల్ తీసుకుంటున్నా. నా మొబైల్ దొరికింది, వెళ్దాం. నేను కూడా మొబైల్ తీసుకున్నా. అమ్మ వెళ్ళొస్తాం. డాడీ ఫోన్ చేస్తాను. హలో డాడీ. ఏ చెల్లి? హలో డాడీ. ఎవరమ్మా నువ్వు? నేను డాడీ, హర్షాని. ఏ హర్షాని? నేను ఇప్పుడు అన్నోళ్ళ ఊరికి పోతున్నామా, డ్రాప్ చేస్తావన్నా ఆడ బస్ స్టాండ్ కాడ, పాల బస్ స్టాండ్ కాడ. చేస్తాను. సరేలే అన్న, వస్తున్నాడంట లేక. కొంచెంసేపు బయట కూర్చోవాలంటే వస్తాడంట, ఉండి కూర్చున్నా. కొంచెంసేపు చెల్లి చూసుకున్నా. ఎక్కడ నువ్వు? బ్యాగులు అక్కడ పెట్టండి అమ్మా. బాగున్నా అమ్మా. బాగున్నాడమ్మా. మేము అన్నానికి రాఖీ కట్టడానికి వచ్చినాము. ఎక్కడున్నాడన్నా? బయటికి వెళ్ళాడమ్మా. అవునా, వచ్చినాక వెళ్ళాడా? అవునమ్మా. మేము కొంచెం సెల్ చూసుకున్నాం, వచ్చినాక పెద్దమ్మా. సర్లే అమ్మా. అన్నయ్య నీకోసం మేము డబ్బులు వేసి వెండి రాఖీ తెచ్చాము. ఎక్కడున్నావు అన్నయ్య? ఎవరు వచ్చారు ఇంటికి? ఎవరు వచ్చారు? మీరు వచ్చినారా? వచ్చినామన్నయ్య. బాగున్నారమ్మా? అన్నయ్య మా ఇద్దరిలో ఎవరు కట్టాలి? ఎవరో ఒకరు కట్టండి. నువ్వే చెప్పన్నయ్య. ఫస్ట్ నువ్వు కట్టు, ఉద్ద తగిలి తర్వాత ఆమె వచ్చి కడతాయి. సరేలే అన్నయ్య. బాగుంది రాఖీ. మేమే సెలెక్ట్ చేస్తాం. రామ్మా, నువ్వు వచ్చి కడతావు. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు అందరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.